నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 సంబంధించిన 563 మంది ఏదైతే సెలెక్ట్ అయిన ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచి ఊరటనే అనుకోవచ్చు. కోర్టు కూడా వాళ్ళకి పాజిటివ్గా రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే సెలెక్ట్ అయిన వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేయచ్చు అని చెప్పేసి కూడా నేను ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే సెలెక్ట్ అయిన ర్యాంకర్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఉన్న పరిస్థితి. సో మరి ఆ ర్యాంకర్స్ మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళకి ఏ జాబ్ వచ్చింది, ఏ ఏ దాంట్లో వాళ్ళకు వచ్చింది అనేది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం. అన్న హాయ్ అన్న. హాయ్ సో ఏం బ్రదర్. పేరు? నా పేరు నరేష్ అండి. నరేష్. అది సూర్యాపేట జిల్లాలోని అరవపల్లి మండలం కోమటిపల్లి గ్రామం అండి. రైట్. సో ఏంటి అంటే ఇప్పుడు ఇన్ని అడ్డంకులు వెనకాల కూడా దాదాపు 10-11 ఇయర్స్ తర్వాత గ్రూప్ 1 సాఫీగా జరగడం, అది దట్టు మొన్న ఏదైనా డిస్టర్బెన్స్ జరిగింది, దాని తర్వాత కూడా మీకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలని చెప్పేసి కోర్టు కూడా ఇచ్చేయడం. సో ఎట్లా ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఆ ఫీల్? యాక్చువల్లీ నిన్న మార్నింగ్ వరకు ఒక అన్సర్టనిటీ అనేది చాలా ఉండండి. అసలు ఇది అవుతుందా, ఏమవుతుంది, వాట్ నెక్స్ట్ అనేది ఒక ఇది ఉండే అండి. మేబీ ఏమన్నా జరగవచ్చు, ఇప్పుడు చూద్దాం అనేటుండే. బట్ టుడే ఫార్చునేట్లీ నైట్ జిఆర్ఎల్ రావడం, ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ రావడం జరిగిందండి. ఇదంతా ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క ఒక డెడికేషన్ అండ్ స్ట్రాంగ్ స్టెప్ తీసుకోవడం, స్ట్రింజెంట్ గా ఉండడం వల్ల ఇది జరిగిందని అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దిస్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ టీజీపీఎస్సీ అండి. నేను మొన్న గ్రూప్ 1 ఫలితాలలో నాకు 290 ర్యాంక్ రావడం జరిగిందండి. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ గా నాకు పోస్ట్ రావడం జరిగింది. సో వెరీ హ్యాపీ అండి. నేను గత 3.5 years నుంచి నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నానండి. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతూ ఇలా గ్రూప్ 1 రాశానండి. 3.5 years నుండి ప్రిపేర్ అవుతా ఉన్నారు. ఫైనల్ గా ఆ ఫైనల్ మెట్ అనేది రీచ్ అయిన పరిస్థితి. సో ఏంటి అమ్మా నాన్నల ఫీల్ ఏంటి వాళ్ళకి తెలిసినప్పుడు? యాక్చువల్లీ నేను మా చిన్నప్పుడే నాకు 1 year ఉన్నప్పుడు మేము ట్విన్స్ అండి, నేను మా అన్నయ్య రమేష్. మీ 1 year ఉన్నప్పుడు మా మదర్ ఎక్స్పైర్ కావడం జరిగిందండి. ఆఫ్టర్ దట్ మేము మా నాయనమ్మ మా తాతయ్య పర్యవేక్షణలో పెరగడం జరిగింది. వాళ్ళు చాలా మంచిగా చూసుకొని మాకు పెద్ద చేశారండి. మా తాతయ్య మా నాన్నమ్మ లేకుండా మేము ఇలా ఉండేవాళ్ళం కాదు. సో మా నాన్నమ్మ మా తాతయ్య చదివించి ఫ్రమ్ ద బిగినింగ్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు, తర్వాత ఇంటర్మీడియట్ కానీ గవర్నమెంట్ డిగ్రీ కానీ అన్ని నేను గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకోవడం జరిగిందండి. ఇంటర్ లో ప్రైవేట్ హాస్టల్ చదువుకున్నాను. బట్ అది కూడా ఆన్ ద మెరిట్ బేసిస్ నాకు ఫ్రీ ఉండండి. సో మొత్తం కంప్లీట్ గా గవర్నమెంట్ సపోర్ట్ తో నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడం జరిగిందండి. ఆఫ్టర్ దట్ నేను తర్వాత ప్రిపరేషన్ లో కూడా ఇక్కడ తెలంగాణ స్టడీ సర్కిల్ లో ఫ్రమ్ ద సపోర్ట్ ఆఫ్ దిస్ తెలంగాణ గవర్నమెంట్ నేను ఫ్రీగా చదువుకోవడం జరిగిందండి. 2.5 years నుంచి ఇక్కడ ఉంటున్నాను స్టడీ సర్కిల్ లో వితౌట్ ఎనీ ఫీజ్. చాలా బెస్ట్ అకామిడేషన్ తో ఇక్కడ చదువుకోవడం జరిగింది. ఇక్కడ నాకు ఫ్రెండ్స్ ఉండండి 6 members, మేము బ్యాచ్ 6 members కలిపి చదువుకున్నాము. వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఫైనల్లీ ఆల్ members 6 got గ్రూప్ 1 సర్వీసెస్ అండి. అందరికి గుడ్ సర్వీసెస్ వస్తున్నాయి. సో అంటే మొన్న మీ మీద కూడా ఎవరైతే సెలెక్ట్ అయిన వాళ్ళందరి మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు, 3 కోట్లకు కొన్నారు అండ్ సో చాలా వచ్చినాయి ఆరోపణలు. సో ఏంటి వాటికి ఏం సమాధానం ఇస్తారు? నేను 3 కోట్లు పెట్టే సొమ్మతం ఉంటే గవర్నమెంట్ స్కూల్ ఎందుకు చదువుకుంటానండి? 3 కోట్లు ఉంటే నేను బిజినెస్ చేసుకుంటాను కదండి. అవన్నీ బేస్లెస్, పొలిటికల్, ఇర్రెలెవెంట్ కాంట్రవర్సీ చేయడానికి, పొలిటికల్ న్యూస్ లో ఉండడానికి చేసే కామెంట్స్ అని నేను అనుకున్నాను. అంతకు మించి ఏం లేదు. సో ఏంటి ఇట్లా ఈ జర్నీలో ఏంటి అప్స్ అండ్ డౌన్స్ కావచ్చు, అంటే చదువుకున్న టైంలో కావచ్చు, ఇప్పుడు నా చిన్నప్పుడే లైక్ అమ్మ వాళ్ళు లేరంటాను, తాతయ్య వాళ్ళు సపోర్ట్ చేశారంటున్నారు. సో ఎట్లా జరిగింది ప్రిపరేషన్ కావచ్చు, ఏం చెప్తారు? అంటే ఒక లైక్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ రావడం అంటే అంత ఈజీ కాదు. ఎన్నో ఎఫర్ట్స్ ఉంటాయి, ఎన్నో త్యాగాలు ఉంటాయి, ఎన్నో చాలా ఉంటాయి. సో ఏం చెప్తారు అసలు? నేను డిగ్రీ వరకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగిందండి. ఫైనాన్షియల్ గానీ ఎనీథింగ్ చాలా ఫేస్ చేయడం జరిగిందండి. నేను మా అన్నయ్య కానీ, మా అన్నయ్య ఎప్పుడైతే డిగ్రీ అయిపోయాక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉన్నాడండి. సో ఫ్రమ్ ఆయన జాబ్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు బి ఆనెస్ట్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకున్నాడండి. ప్రతి స్టెప్ తనే, మనీ కావాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ముందుండి తీసుకెళ్తాడు. ఎగ్జామ్ కూడా వచ్చి మరి తీసుకొని వెళ్తాడండి. సో మా అన్నయ్య ఉన్నాడు కాబట్టి నాకు అంత బర్డెన్ ఈ రోజు అనిపించలేదు ప్రిపరేషన్ లో. సో నేను పడాల్సిన కష్టం నేను పడాల్సిన బర్డెన్ మాత్రం మా అన్నయ్య పడ్డాడండి. సో నిన్న నైట్ ఆ రిజల్ట్ చూసిన తర్వాత అన్నయ్యతో షేర్ చేసుకున్నారా ఈ మూమెంట్? వెంటనే మా అన్నయ్యకి ఫోన్ చేశానండి. హి వాస్ వెరీ హ్యాపీ. ఓకే, ఫైనల్లీ యూ గాట్ సమ్ గుడ్ పోస్ట్ అండ్ కంటిన్యూ చేయాలి ప్రిపరేషన్. మనకు కావాల్సింది ఐఏఎస్ కావాలి. సో చదువు అలానే గుడ్ పోస్ట్, సమ్ రిలీఫ్ అంతే, డోంట్ స్టాప్ హియర్ అన్నట్టు మాత్రం జరిగిందండి. ఓకే. సో ఏంటి అంటే మీ లెక్క చదువుకునే విద్యార్థులు చాలా మంది అశోక్ నగర్ లో చాలా ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు. ఎప్పటి నుండో అనేక డ్రీమ్స్ తోటి ఇక్కడికి వస్తారు, సిటీకి వచ్చి చదువుతున్నారు కదా. సో వాళ్ళకి ఏం చెప్తారు మీ తరఫున? అంటే నేను ప్రిపరేషన్ లో 2.5 years అసలు మొబైల్ కూడా యూజ్ చేయలేదండి.
కష్టపడితే అలా చదువుకున్నాను. నాకు ఫైనాన్షియల్ పొజిషన్ లేకపోవడం వల్ల ఎలాంటి కోచింగ్ తీసుకోలేను. ఓన్ గా ప్రిపేర్ అవుతున్నాను కదా, అందుకే ఇంత టైం పట్టింది అనుకుంటున్నాను. ఓన్ గా ప్రిపేర్ అవుతూ ఎలాంటి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల కంప్లీట్ గా నేనే ఎవ్రీ ఎన్సీఆర్టీ నుంచి స్టాండర్డ్ బుక్స్ వరకు మెయిన్స్ నోట్స్ కానీ అన్ని ఓన్ గా ప్రిపేర్ చేసుకోవడం జరిగిందండి. ఈ ప్రాసెస్ లో నా ఫ్రెండ్స్ రాకేష్, వనజ, కిషన్, రాజేష్ వీళ్ళందరూ హెల్ప్ చేశారు. అండ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్, మా బాబాయ్, పిన్ని, మా నాన్నకి, వీళ్ళందరికీ చాలా రుణపడి ఉంటాను. వెరీ మచ్ థ్యాంక్ యూ. ఓకే, సో మీరు కూడా ఈ ఉద్యోగంలో మంచి సర్వీస్ చేయాలి, ఇంకొన్ని ఏదైతే మీ డ్రీమ్ ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.